ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం రోజువారీ రాశిఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే పరిష్కరించబడుతుంది. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి వింటారు. ఇక విలువైన వస్తువాహనాల్ని కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో సొంత నిర్ణయాలు మీకు ఈరోజు ఎంతగానో కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ మార్పులకి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక వ్యవసాయదారులకి పంట లాభం కనపడుతుంది. భూక్రయ విక్రయాల్లో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలని అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనపడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక నూతన వస్తువాహన యోగం అనేది కనపడుతుంది. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక శుభవార్తలు వింటారు. సత్తాన సంప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారు ఈరోజు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఈ యొక్క ప్రతిభా పాట వాళ్ళు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని కష్టసుఖాలను విచారిస్తారు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగిపోతాయి. కాంట్రాక్టులు శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇక యుక్తిగా వ్యవహరించే శత్రువులను సైతం ఆకర్షిస్తారు. రావాల్సిన సమకూరుతుంది. అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. సంతాన వివాహ విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు సోదరులతో మరింత ఆదరణ అనేది లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు. తగినంత లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త బాధ్యతలు చేపడతారు. ఇక పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడిని విముక్తి అనేది లభిస్తుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలకు వివాదాలు తీరిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్టపు రంగు కాఫీ కలర్, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించటం వలన మంచి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అలాగే పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.